కూర్చొని మీరు ప్రశాంతంగా రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మట్టలాది వారపు శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంతవరకు మనము మరి ఈ ఆదివారం ఇది ఏమని పిలుచుకున్నాం మనం ఇంతవరకు? మట్టల ఆదివారం. ఎందుకు మట్టల ఆదివారము, లేదా ఇంగ్లీష్లో పామ్ సండే అన్నారు, లేదా ఖర్జూరపు మట్టల పండుగ అని బైబిల్లో ఉంది. తర్వాత ఎందుకు ఇది జరుపుకున్నారు అని అంటే యేసు ప్రభువుల వారు యెరూషలేములోకి ఒక రాజుగా, ఒక ప్రభువుగా ఆయన ఆ ఊర్లోకి గ్రాండ్ వెల్కమ్తో రావడం జరిగింది. అక్కడున్న శిష్యులు, ప్రజలు, తెలియని వారు, తెలిసిన వారు అందరూ కూడా యేసు ప్రభువుల వారిని ఒక ప్రభువుగా, ఒక రాజుగా వాళ్ళ ఊర్లోకి ఆహ్వానించారు. ఆయనను గొప్పగా మరి పొగిడారు, స్తుతించారు, ఆరాధించారు, జయధ్వనులు చేశారు. అది మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, జన సమూహములలో ఆయనకు ముందు వెనుచున్న వారును వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డాట. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు తను పుట్టిన తర్వాత ఆయన పెరిగిన 30 సంవత్సరాలు తన ఇంట్లో, తన తల్లిదండ్రుల దగ్గర ఒక మంచి కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్చి, ఒక బిడ్డగా ఆ తండ్రికి తల్లికి ఎలాంటి పనులు చేయాలో అన్ని సహాయ సహకారాలు అందించి 30వ ఏట ఆయన ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి, బయటకు వచ్చి ఎందుకు వచ్చాడు అసలుకి అని అంటే, ఆయన తనకు అప్పగించిన తండ్రి యొక్క దేవుని రాజ్యాన్ని ఈ లోకములో స్థాపించడానికి ఇదిగో పునాదులుగా మంచిగా స్థిరపరచబడిన దేవుని యొక్క రాజ్యాన్ని శత్రు సైన్యము, దుష్టుని యొక్క ఆలోచనలు, సాతాను పన్నిన భయంకరమైన క్రూరమైన చర్యల్లో అప్పటికే చిక్కుకుపోయాయి. ప్రజలందరూ కూడా సాతాను చేత ప్రభావితులైపోయి దేవుని రాజ్యంలో రక్కసులాగా మారిపోయారు. ప్రజలను పీడించుకుంటూ తినేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారు, పన్ను వసూలు చేసేవారు, దేవుని మందిరాలను పాడు చేసేవాళ్ళు అధికమైపోయి సాతాను పన్నిన ఆ వలలో ఉచ్చులో పడిపోయి ఆ భయంకరమైన జుగుప్సాకరమైన దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన పాలనలో నినాదాలతో బ్రతుకుతూ జీవనాన్ని గడుపుతూ ఆ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే, కొంతమంది మాత్రం దేవుడు ప్రవచించినట్టుగా తన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ వాక్యములో ఏ రాజు అయితే వస్తాడని రాయబడిందో ఆ రాజు కోసం, ఆ మెస్సియా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికైనా రాకపోతాడా ఆ రాజు రాజులాగా వచ్చి ఇదిగో మనల్ని పరిపాలిస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, అన్ని విధాలుగా మనల్ని చాలా దారుణంగా మనతో బానిసలుగా వచ్చేస్తున్న ఆ రాజును గద్దె నుంచి మన రాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి మనందరినీ కూడా బాగా చూసుకుంటాడు, క్షేమకరంగా చూసుకుంటాడు, మన మీద ఉన్న ఆ భారం అంతా తీసివేస్తారని వాళ్ళు 1000 కన్నులతో వేచి చూస్తూ ఉన్నారట. అందుకని యేసు ప్రభువుల వారు వాళ్ళు ఊహించినట్టుగానే మరి కొంతవరకు ఆ పనిని చేయడం జరిగింది. అనుకున్నారు, ఈ రాజు ఎలా వస్తాడు, ఎలా వస్తాడు, ఎంతటి సైన్యాన్ని వెంటబెట్టుకుని వస్తాడు, ఎంతటి గొప్ప గనుడుగా వస్తాడు, ఎంత రాజ్యాలన్నింటినీ ఓడించి వస్తాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏమిటో తెలుసా? వాళ్ళంట ఈయన ఎవరని కలవరపడి కేకలు వేసుకుంటూ, ఎవరు వీళ్ళు, ఎవరు ఈయన అని అంటే, నజరేతు పట్టణమైన కాపురస్తుడుగా ఆయన యేసు అని ప్రవక్త అని వాళ్ళు గుర్తించడము జరిగింది. ఇంకొక మాట ఏంటంటే, నజరేతు పట్టణం నుంచి మంచిది ఏదైనా రాగలదా
అని వాళ్ళలో తమలో తాము అనుకుంటున్నారు. కానీ నజరేతు వాడు యేసయ్య అక్కడ ఆ యెరూషలేము పట్టణంలో జయప్రవేశం ఘనంగా జరిగింది. దీనిని ఎవరు కూడా అడ్డుకోవడానికి వాళ్ళకు అధికారం లేదు, ఎవరు దానిని ఆపలేకపోయారు. యేసు ప్రభు అంత దర్జాగా ఆ గాడిద మీద, ఆ పక్కనే చిన్న గాడిద పిల్ల ఉంది, ఆ గాడిద మీద బట్టలు వేశారట, దాని మీద కూర్చొని ఆయన నడుస్తున్నప్పుడు, ఆ గాడిద నడుస్తున్నప్పుడు దాని పొడుగున బట్టలు పరిచారు, ఖర్జూరపు బట్టలు పరిచారు, రకరకాల ఆ యొక్క పూలు రకరకాల అన్ని కూడా ఆయనకు పరిచి ఒక పూల పాటగా, ఒక మెత్త రాజపాటగా, రాజుకి ఎలాంటి అయితే మరి సత్కారం చేస్తారో ఆ విధంగా ఆయన్ను మరి సాధారణంగా ఊర్లోకి ఆహ్వానిస్తూ ఏమన్నారు వాళ్ళందరూ కూడా, దావీదు కుమారునికి జయము. మూల భాషలు ఏంటంటే అది హోసన్నా. హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము. ఆయన వస్తున్నాడు కదా, ఎలా వస్తున్నాడు? ప్రభువుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు, ఇంతమంది సైన్యాన్ని పెట్టుకుని వస్తున్నాడు. ఖచ్చితంగా ఆ రాజుకు చెమటలు పట్టించి ఆ రాజును తన గద్దె నుంచి దించి మన రాజు ఎక్కుతాడు సింహాసనాన్ని. ఖచ్చితంగా ఈయన ఈరోజు పొగిడితే, ఈరోజు ఆయన గొప్పగా మనం పొగిడితే, ఆయన స్పృశిస్తే ఈ రాజు మనల్ని గుర్తుపెట్టుకుని మనకు సహాయం చేస్తాడని వాళ్ళు దావీదు కుమారునికి జయము 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 అని కేకలు వేశారట. అంత మాత్రమే కాదు కానీ బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారట. హల్లెలూయా. నీ రాజు రాజుగా అక్కడ అడుగు పెట్టాడు. హల్లెలూయా. శత్రు సైన్యాలు అక్కడ చూస్తా వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల్లో దడలు పుట్టించాడు దేవుడి యొక్క ప్రవేశం. ఆయన అడుగు పెట్టినప్పుడు, ఆయన మొదటి అడుగు వేసిన తర్వాత ఆ ఇశ్రాయేలు పట్టణంలో దేవాలయానికి వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలో అడుగు పెట్టాడు. మొదటగా ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరా సైన్యం అంటే యేసు ప్రభు కంటికి కనిపించే సైన్యం మాత్రం వాళ్ళకి కనపడతాం. ఎవరు వాళ్ళు అంటే 12 మంది శిష్యులు. వీళ్ళు యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళ కాదు, మంచిగా మాట్లాడే వాళ్ళ అంటే కాదు, విద్య నేర్చిన వాళ్ళంటే అసలుకే కాదు, ఆస్తిపరులు అంటే అంతకే కాదు. ఎవరు వీళ్ళు? విద్య లేని పామరులు మరియు చేపలు పట్టే జాలు. అలాంటి వారిని సైన్యంగా చేసుకొని 12 మంది పెట్టుకొని వస్తున్నాడు. వాళ్ళ వస్తే ఏం చెప్పాడు? పలానా చోటకు పో, అక్కడ కట్టబడి ఉంటాయి గాడిదలు, అతను వాటిని విప్పుకునండి. ఒకవేళ నేను ఎవరైనా అడిగితే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎందుకు తీసుకెళ్తున్నావు ఈ గాడిదను, ఇవి మావి కదా, ఇవి మేము మెచ్చుకుంటున్నాం కదా, ఇవి ప్రత్యేకమైనవి, ఇవి అలా ఇలా కాదు, నువ్వు తీసుకోవడానికి అని చెప్పి వాళ్ళు ఒకవేళ నీతో కొట్లాడి నీతే నిన్ను ఆపితే, నిన్ను అడ్డగిస్తే మాత్రం ఏం చెప్పమన్నాడు దేవుడా మాట? ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. హల్లెలూయా. Jesus Christ was him. He declared himself as the Lord. దేవుడు ఆయన తనను తానుగా ప్రభువు అని ప్రకటించాడు. ఎవరు చెప్పాడు? మొట్టమొదటిగా శిష్యులకు చెప్పాడు. ఎవరైనా అడ్డగిస్తే, ఎవరైనా గాడిదలను తీసుకురాకుండా మిమ్మల్ని అడ్డగిస్తే, ఆపివేస్తే చెప్పండి, ఇవి ప్రభువుకు కావలసినవి. ఎవరు ప్రభువు? వాళ్ళు ప్రశ్నించలా. ప్రభువు అన్నట్టు అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు పెద్దలేని పామరులు అయినప్పటికీ, జ్ఞానవంతులు కాకపోయినప్పటికీ, చెప్పలు పట్టేవారైనప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు తూచ తప్పకుండా పాటించడానికి ఏర్పడిన సైన్యం. ఏం చెప్పాడు? ఇవి ప్రభువులకు కావలసినవని చెప్పండి, అంత వాళ్ళు వదిలేస్తారు అన్నాడు. పోయి వాటిని విడిపించుకొని వచ్చాడు. యేసు ప్రభు తీసుకురాగానే ఆయన చూసాడు. వాటిని చూసి ఇవి నేను కోరుకుంది, నేను కోరుకుంది ఇవి ప్రత్యేకించబడిన నా కోసం మాత్రమే. ఇన్ని సంవత్సరాలు అవి పుట్టాయి, పెరిగాయి, ఈ రోజు నేను వాటి మీద కూర్చోడానికి సిద్ధంగా. అవి నా దృష్టిలో ప్రత్యేకమైన గాడిదలు. వాటి పని ఏంటంటే ఈ రోజంతా నన్ను మోయాలి. తన రాజుని, తన సృష్టికర్తను మోసే భాగ్యము ఆ గాడిదలకు యేసయ్య
ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు వాటికి అవకాశం ఇచ్చాడు. ఆయన నమ్మకం. ఒకవేళ ఆయన నిజంగా దేవుడిగా కనుక వస్తే ఆయన శక్తి తట్టుకోగలుగుతావా? గాడిదలు తన సృష్టిలో ఆయన నోటి మాట ద్వారా ఏర్పాటు చేయబడిన అయితే సృష్టించబడిన ఈ జంతువులన్నీ కూడా ఆయన తట్టుకోగలుగుతాయి ఆ శక్తిని? కాబట్టి ఆయన ఎలా ఉన్నట్ట? మానవదారిగా ఉన్నాడు కాబట్టి, మానవ శరీరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, బరువు ఉన్నప్పటికీ కూడా ఆ గాడిదలు మంచిగా దేవుణ్ణి మోసుకుంటూ తీసుకెళ్తుంది. హల్లెలూయా. వాటి జీవితం ఎంత దండమైందే కదా. యేసు ప్రభు వాటిని ఒకవేళ పలకపోవచ్చు, గుర్రాల మీద రాలేదే. ఏది రాజు కదా, గుర్రం ఏది? గుర్రం. అది సామాన్యమైన రాజులెక్కే గుర్రాలవి. ఆ గుర్రాలతో మనకు పని లేదు. సామాన్యమైన రాజులు అధికార దాహం కోసం వెంపర్లాడే వాళ్ళు, లేకపోతే ఇంకా భోగభాగాల కోసం వెతుకులాడే వాళ్ళు, తర్వాత డబ్బుల కోసం గొప్పగా చెప్పుకునే వాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, ఇలాంటి మాత్రమే గుర్రాల మీద రథాల మీద వెళ్తారు. కానీ యేసు ప్రభు ఈ రాజులందరికంటే ప్రత్యేకమైన వాడు కాబట్టి గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు ప్రత్యేకంగా అంటే అది బరువును మోస్తుంది. దానికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, చెప్పినట్టుగా అది చక్కగా ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన విధానంలో గాడిదని ఎంచుకోవడం జరిగింది. యేసయ్యను మోసిన ఆ గాడిద జీవితం ఎంత ధన్యమంటే ఆ రాజును మోసిన ఆ గాడిద సాధారణంగా ఆయన తీసుకెళ్ళిందట. హల్లెలూయా. ప్రేమను తెలిపెట్టారా? కానీ ఇక్కడ ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంటికి కనిపిస్తున్న సైన్యం ఏదైతే ఉందో ఈ 12 మంది శిష్యులు వాళ్ళు పక్కన పెడితే వాళ్ళు అనుకున్నట్టుగా లేదా వాళ్ళు ఊహించినట్టుగా యేసు ప్రభు వెనకాల కనిపించకుండా ఇంకొక సైన్యం ఉంది. మనం పోయిన ఆదివారం చెప్పుకున్నాం కదా. ఎలాంటివంట ఆయన అంటాడు ఒక సందర్భంలో, ఏంటి పేతురు నువ్వు ఏమనుకున్నావు నా గురించి? ఏమనుకున్నా? నేను కనుక నా తండ్రిని పిలిస్తే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువగా పంపిస్తాడయ్యా. నేను ఒక్క మాట చెప్తే చాలు, లేదా ఒక్క కనుసరి వేస్తే చాలు, ఈ అదృశ్యంగా ఒక్కసారి నా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. ఎలాంటి వాళ్ళంతా అగ్ని రథములు, అగ్ని గుర్రములు కలిగినటువంటి గొప్ప సేనా వ్యూహము. దూతలందరూ కూడా ఆయన కాళ్ళ దగ్గర నమస్కారం చేసి నీకోసం మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా, ఎక్కడ యుద్ధం చేయమంటో చెప్పు, ఎంతమందిని చంపాలో చెప్పు, నీ రాజ్యాన్ని స్థిరపరచడంలో మేము పాలుభాగస్తులు అవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆ సైన్యము సిద్ధంగా ఉంది. అయితే ఆ సైన్యాన్ని ఎప్పుడు దేవుడు పిలవలా, ఆ రహస్యంగా ఉన్న సైన్యాన్ని పిలవలా దేవుడు. కానీ వాళ్ళు అనుకుంటుంది ప్రజలందరూ కూడా మాకు రాజుగా వస్తారు, మమ్మల్ని పరిపాలిస్తారు అనుకున్నారు. కానీ దేవుడు అలా అనుకోరా. ఆయన ఎలా వచ్చాడు? సాత్వికుడుగా వచ్చాడు, ప్రేమమయుడుగా వచ్చాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన చాలా బాధపడ్డాడు. ఏంటి ఆ విషయం అంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఆ యెరూషలేమునకు వచ్చినట పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా వీళ్ళందరూ ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? దేవాలయంలోకి వచ్చాడు. మరి ఆ దేవాలయంలో ఏం జరగాల? ప్రార్థన జరగాల, ధూపం వేయాల, దేవుని ఆరాధించాలి. అటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రత్యేకమైన సర్వోన్నతమైన మహాదేవుని మందిరంలో ఏం జరుగుతూ ఉంది? చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వ్యాపారం జరుగుతూ ఉంది. చదవండమ్మా. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బలలను, భూబలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారేనను. హల్లెలూయా. ఏం చేశారంట? ఎలా మార్చారంట? మందిరాన్ని దొంగల గుహగా మార్చారంట. ఎంతో మంది హత్యలు చేసి, దొంగతనం చేసి, ఆ దొంగ సంపద తీసుకొచ్చి ఆ మందిరంలో ఏం చేస్తారంట? అమ్ముకుంటున్నారు, పంచుకుంటున్నారు, క్రయ విక్రయం చేస్తున్నారు.
అమ్ముతున్నారు కొంటున్నారు. గువ్వలు అమ్మేవారు, వ్యాపారం చేసేవాళ్ళు, నానా చట్ట వ్యాపారాన్ని దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా, దేవుని మందిరంలో, పవిత్రమైన మందిరంలో చట్ట కార్యకలాపాలు చేస్తున్న ఆ దృశ్యం చూసిన యేసు ప్రభు వారలేక, చూసి తట్టుకోలేక మరి కొరడా అల్లేనట ఆ టైంలో. అక్కడ రాయబడి ఒక పత్రికలో ఉంది, కొరడా తయారు చేసి వాళ్ళని కొట్టాడండి. ఫస్ట్ చరిత్రలోనే యేసుప్రభుకు విపరీతంగా కోపం వచ్చి కొట్టింది అక్కడే. ఇక ఎక్కడ పట్ల యేసుప్రభు ఎవరు కూడా ఒక మాట. కానీ దేవుడు తన మందిరాన్ని విషయానికి జోలికి వస్తే మాత్రం ఆయన ఓర్చుకున్నాడు కదా. అక్కడ కూడా చిన్నగానే పుట్టింది నా వేసిన వరకు. ఎందుకంటే ఒకవేళ ఆయన గట్టిగా ఆయన శక్తులు ఉపయోగించుకుంటుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. కానీ చచ్చినట్టు కొట్టలు అవ్వాలి, బెదిరించాడంతే, భయపెట్టాడంతే, పారకున్నాడు. ఎందుకంటే ఆయన వెనుక ఎవరున్నారు? సైన్యం ఉంది. ఏ సైన్యము? ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అందరూ చూసి వాళ్ళు భయపడ్డారు. అబ్బా, ఆయన గాడి మీద వచ్చాడురా, ఊరేగింపుగా వచ్చాడురా, ఆయనను జయమని కేకలు వేస్తున్నారా. ఇప్పుడు ఎంత పెట్టుకుంటే మనము కష్టమే. మన జీవితాన్ని అల్లకొల్లల మీద వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటికీ మనము తప్పుకుందాం అన్నట్టుగా వాళ్ళు, ఈయన హవా ఎంతవరకు సాగితే చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళు అప్పటికి తోక ముడుచుకొని. కానీ దేవుని యొక్క ఉద్దేశము అది కాదు. ఆయన తలుచుకుంటే క్షణంలోని వాళ్ళని మాయించి వాళ్ళని ఆ నేలలోనే ఏ మందిరంలో అయితే వాళ్ళు చెడ్డ కార్యక్రమం అదే వాళ్ళను తొక్కేయడం, కానీ అలా చేయలేదు. అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టాడు. అంటున్నాడు కదా, ఇది ఈ మందిరము నా మందిరము, ప్రార్థనా మందిరం. ఈ మందిరాన్ని మీరు ఇంత పాడు చేసి పెట్టారే, దొంగలుగా హోగా చేశారే, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తారని ఆగ్రహించి కోపపడి వారిని తరిమి కొట్టడం చూస్తాం. కానీ అంతవరకు ఉన్న ఆయన అక్కడ యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ, ఇంకా లోకవాదులు కానీ, తర్కికులు కానీ, అక్కడ ఉన్న ఆ రాజకీయపరమైన వ్యక్తులు కానీ, డబ్బులు మార్చేవారు, దుద్దు చేసేవారు కానీ, లేకపోతే ఆ డబ్బులు పన్ను వసూలు చేసేవారు కానీ, ఇలాంటి అందరూ అధికారం ఉన్నారు అక్కడ. అందరూ చూసి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఈయన మన వ్యాపారాన్ని సరిపడడానికి వచ్చాడు, ఇతను మన బిజినెస్ ని చెడగొట్టడానికి వచ్చాడు, ఏదో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఏదో కొత్తగా సిస్టమ్ ని సృష్టిస్తున్నాడు. ఇంతకాలం మన కాళ్ళ కింద బతిని వీళ్ళలో ధైర్యం వచ్చింది, వీళ్ళకు ఎక్కడ లేని రోషం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మన మాట వినేటట్లేరు. వీళ్ళందరినీ మరలా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఈయన్ని చంపేస్తే తప్ప వాళ్ళు మన కంట్రోల్కి రారు అని వాళ్ళు అప్పుడే నేర్చేసు. ఇదంతా ఎవరు కుట్రా? సాతానుగాడు కుట్ర. వాడు చూస్తూ ఓర్వలేకపోయాడు. యేసు ప్రభు ఆ ఊర్లోకి మహారాజుగా, ప్రభువుగా ఆయన ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు సాతాను యొక్క పునాదులు కదిలించబడ్డాయి. హల్లెలూయా! సాతాను యొక్క పునాదులు కదిలించబడ్డాయి. వాడి యొక్క కార్యకలాపాలు అక్కడ ఆవివేయబడ్డాయి. దేవుడు కూడా జలిపించి అందరిని పారతోని సాతానుగాడి గుండెల్లో వణుకు పుట్టించాడు. వాడు దాన్ని తట్టుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. వామో, యేసు ప్రభు వదిలిపెట్టేస్తే ఇంతే, ఇక నా బతుకింతే, ఇక నేను ఆయన మీద గెలవలేని, ఎలాగైనా వాడు కుట్రలు పడుతూ వాడి యొక్క నీచపు కార్యాచరణకి ఇంకా ప్రజలను ప్రేరేపిస్తూ యేసు ప్రభుని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చేసిన పనులు అంతా ఇంత కాదు. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళని భయపడింది లేదు. ఆయన్ను ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆయన కేవలం మనిషిగా మాత్రమే ఆయన ఇతరుల పట్ల దయగలిగి, ప్రేమ కలిగి, దేవుని రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని ఆ రాజుగా స్థాపించాలని కంటికి కనిపించే సైన్యంతో మాత్రమే ఆయన పనులు జరిపిస్తున్నాడే. కానీ కంటికి కనిపించిన సైన్యము ఆయన వెనకాల ఉంది. ఆ సైన్యం ఒక్కసారి పిలిస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నేలల్లో కోరిపోవాల్సింది, ఎక్కడ అక్కడ చనిపోవాల్సిన పరిస్థితి. కానీ దేవుడు వాళ్ళని ఎప్పుడు వినియోగించుకోవాల, ఎప్పుడు అడగల. చివరి క్షణంలో కూడా ఆయన కనుక ఎంతో అవకాశం ఉంది, కానీ ఏ మాత్రం కూడా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు, ఎందుకు వాడుకోలేదు అని అంటే, ఎందుకంటే అసలు వదిలిపెట్టాడు. వదిలిపెట్టే కదా మనిషిగా వచ్చింది. మరలా తన పవర్స్ యూజ్ చేయాలంటే ఎట్లా? వాడకూడదని కదా మనిషిగా వచ్చాడు. మరి ఎప్పుడు వాడాడు తన పవర్స్? ఎందుకు వాడాడంటే ఆ క్షణంలోనే ఆ మందిరం బాగు చేయడం, ఆ మందిరంలో చేస్తున్న ఆ వ్యాపారం అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా తరిమి కొట్టడం,
ఆ వ్యాపారాన్ని ఆగిపోవడం, మందిరం అంతా క్లీన్ చేయబడడం అంతా జరిగిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి? గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసి వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూచి ఏమయ్యారంట? వాళ్ళు కోపముతో మండిపడ్డారట. హల్లెలూయా. పెద్దలైతే చెప్పారు బాగానే ఉంది, వాళ్ళంతా కూడా కంట్రోల్ చేయొచ్చురా, కానీ చిన్న పిల్లలు ఉన్నారే వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా? వీళ్ళు కూడా చివరికి దావీదు కుమారునికి జయమని పలుకుతున్నారే, యేసుప్రభు జయజయలు కొడుతున్నారే, ఈ చిన్న పిల్లలకి ఎంత ధైర్యం ఉంటే అలా పలుకుతారని చెప్పి యేసుప్రభు మీద కోపం వచ్చింది. చిన్నపిల్లల మీద కోపడ్డారంట. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. అబ్బా వీళ్ళందరూ మూల సూత్రధారులు. అక్కడ మంచి అధికార దాహం కలిగిన విలనశీలంతా, దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్న విలనశీలంతా, వీళ్ళందరూ ఆడిస్తుందేమో కంటికి కనిపించి సాధారణ వాడి వాళ్ళని కంట్రోల్ చేస్తూ బయటికి కనిపించే సాధారణ కూడా సైన్యం ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలన కూడా. వీళ్ళు సాధారణ కూడా ఏ ప్లాన్ అయితే వాళ్ళ బుర్రలో పెడతాడో అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే చిన్నపిల్లల నోటి నుంచి కూడా ఆ మాటలు పలుకుతున్న దేవుడు స్తుతించటం జరుగుతూ ఉందో వాళ్ళు కోపడ్డారట, మండిపడ్డారట. ఏంది యేసయ్యా మీరు చెప్పుతున్నది వినుచున్నావా అని క్వశ్చన్ మార్క్ వేశారు అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అని చెప్పిన తర్వాత బాలుల యొక్క, చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసింది అన్నమాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పారట. ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాడో వాళ్ళకి నచ్చదు. కానీ అంతవరకు వాళ్ళు ఓటమి చూసిన వాళ్ళు కాదు, వాళ్ళకు తిరుగులేదు. వాళ్ళు ఏ మాట చెప్పినా ఆ మాట వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు ఎంత చెప్తే అంత జరగాల్సిందే. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వాళ్ళే, వాళ్ళ చెప్పు చేతలు వాళ్ళందరూ కూడా ప్రధానజములకి, శాస్త్రులకి భయపడిన వాళ్ళందరూ కూడా ఈరోజు యేసు ప్రభు యొక్క, రాజు యొక్క ధైర్యమును అడ్డం చేసుకుని వాళ్ళకి భయపట్ల. చిన్నపిల్లలు కూడా భయపట్ల కనీసం. అదే వాళ్ళకి నచ్చలేదు. కనీసం చిన్న పిల్లలు కూడా మేము ఉన్నాము, ఇంత పెద్ద మనుషులు మేము ఉన్నామని వీళ్ళకి ఏ మాత్రం భయం లేకుండా యేసుప్రభు జయజయలు కొడతారా అని కోపంతో మండిపడ్డారట. నీకు తెలీదా? గ్రంథంలో రాయబడింది నీకు తెలీదా? ఏమయ్యా మీరు పెద్ద మనుషులు కదా, అధికార దాహంతో కదా, దేవుని మందిరాన్ని పాడు చేసిన వాళ్ళు కదా మీరంతా. తెలియదా? ధర్మశాస్త్రం ఏం రాయబడిందో తెలియదా? చిన్న పిల్లల నోటయు, బాలుల యొక్క నోటయు స్తోత్రము సిద్ధింపజేసేది, దేవుని నామాన్ని మహింపరిచే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ నోట్లో దేవుడు ఆ మాటలు రాశాడు. ఈ విషయం మీకు తెలియదా? చదవలేదా? చదివారు, కానీ మీరు ఎక్కడ పెట్టారు? దాన్ని ఎక్కడో పెట్టేశారు. చదివిన విషయాలను, సత్యాలను మీరు అనగదొక్కాలని చూసినా, మీ అధికారం, మీ పెద్దలు ఎలా చేయాలని చూసినా, నేను వచ్చాను కాబట్టి మీ దాంట్లో సాగవేక. యేసుప్రభు చెప్పకనే ఆ మాట చెప్పాడు. అందుకే వాళ్ళు ఓర్వలేకపోయారు. వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించిన వాడు లేడు, వాళ్ళు చేసిన అకృత్యాలను, దౌర్జన్యాలను ప్రశ్నించిన వాడు లేడు. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళకు మంచి కార్యాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు స్వస్థ పొందుకుంటే ఓర్చుకోలేకపోయారు, వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏంటయ్యా విశ్రాంతి నువ్వు వాళ్ళు స్వస్థపరుస్తావా? ఇది ఎంత మాత్రం నిజము, ఇది దేవునికి వ్యతిరేకం కాదా అని దేవుణ్ణి ప్రశ్నించేవాడు. అలా తిరుగుబాటు చేసి సాతాను గారికి ఎన్నిసార్లు వాడు ప్లాన్లు మార్చి కానీ యేసు ప్రభు యొక్క జయప్రవేశాన్ని మాత్రం వాడు అడ్డుకోలేకపోయారు, ఆపలేకపోయారు. ఎందుకంటే నీ రాజు శక్తిమంతుడు. హల్లెలూయా. నీ రాజు ధైర్యవంతుడు, నీ రాజు సాహసవంతుడు, నీ రాజు సైన్యమును కలిగిన వాడు. అది ఎలాంటి సైన్యము తెలుసా? పరలోక సైన్యము, కంటికి కనిపించే సైన్యము. ఇశ్రాయేలు ప్రజలు శిష్యులైతే కంటికి కనిపించిన సైన్యము, అగ్ని రథముల చేతను, అగ్ని గుర్రముల చేతను కలిగిన ఆ సైన్యం చూసిన సాతాను గాడు తోకముడిచి పారిపోయాడు. హల్లెలూయా. ఆ రాజును చూసిన వాడు దీన్ని ఇట్లాగే వదిలేస్తే ఏమైపోతాడు? అబ్బా నెచ్చిపోతాడు. ఇక ఈ రాయి నా భూమినంతా కూడా ఆయన స్వాధీనం చేసుకుంటాడని చెప్పి వాడు భయపడ్డాడు. అక్కడే వాడికి భయం కాపోయింది, అక్కడే భయపడ్డాడు. అక్కడ ఒక అడుగు వేశాడు, దేవుడి ముందు వేశాడు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా యేసు ప్రభు తన యొక్క గమ్యాన్ని చేసుకుంటూ ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడంలో ఆయన యొక్క
అధికారం కలిగిన వాడిగా, ప్రవక్తగా, రాజుగా, ప్రభువుగా తన యొక్క ప్రతి ఒక్క విధానాన్ని చూపించుకుంటూ తన యొక్క సామర్థ్యాన్ని సాతానుగా తెలిసి వాడిని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించడం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలో జరుగుతున్న ఆ దారుణాన్ని చూసిన దేవుడు బహు బాధపడ్డాడట. ఫస్ట్ నిజమే, ఈ కాలంలో దేవాలయాన్ని అడ్డు పెట్టుకొని మరి వ్యాపారం చేసేవారు ఎంతమంది లేరు? దేవుడు ఆనాడే దాన్ని అడ్డుకిచ్చి దాన్ని వ్యతిరేకిస్తే ఈనాడు ఇప్పటికీ కూడా దేవాలయం అడ్డు పెట్టుకొని ఇలాగ ఇల్లీగల్ పనులు చేసేవారు ఎంతో మంది. దేవుడు ఖచ్చితంగా వారి పక్షాన ఏదో ఒక రోజున వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో, వాళ్ళకు బుద్ధి వచ్చే రీతిలో తప్పక వాళ్ళకి శిక్షను అమలు చేస్తారు. దీనిలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. దేవుని మందిరాన్ని పాడు చేయాలని చూస్తే, దేవుని బిడ్డలను పాడు చేయాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నీ రాజు ఇప్పుడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ నీకు కనిపించకుండా, నీకు వినిపించకుండా నీ పక్షానే ఉండి ఆయన ఏం చేస్తాడట? నీకు సహాయం చేస్తూ తన సైన్యాన్ని పంపించి నిన్ను కాపలాగా కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు రాజు. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు రాజు, ఆయన సామర్థ్యమైన రాజు. ఆయన నోట్లో ఏముందట? దయారసం ఉందట. ఆయన చేతుల్లో ఏముందట? ప్రేమ కలిగిన కరుణారసం ఉందట. ఆయన కళల్లో ఆ దయా, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత ఎవరిని చూసిన ఆయన బాగు చేసుకుంటూ వెళ్ళాడు. రాత్రి అనక, పగలనక, సమయం అనక, అసమయం అనక, అది విశ్రాంతి దినమైనా సరే, ఏ రోజైనా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తిరిగి పంపించదు. ఎందుకంటే రాజు యొక్క పని ఏంటంట? రాజా, నీ శరణు, నువ్వు నాకు సహాయం చేయని వెతుక్కుంటూ వస్తే ఏం చేయాలి? రాజు బాగు చేయాలా? వాళ్ళకి సహాయం చేయాలా? ఆకలి వస్తే ఆహారం పెట్టాలా? లేదా? పెట్టాలి. ఒక రాజు యొక్క బాధ్యత ఏంటి? ప్రజలను క్షేమంగా చూసుకోవటం, వాళ్ళ బాగోగులు చూసుకోవటం. వాళ్ళకి బాగలేకపోతే ఏవి కావాలో అవన్నీ వాళ్ళకు చేయడం. రాజుగా నా యేసయ్య సక్సెస్ఫుల్ గా చరిత్రలో నిలిచిపోయాడు. హల్లెలూయా. స్వస్థపరిచాడు, అనారోగ్యాన్ని తొలగించాడు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచాడు, ఆహారం పెట్టాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఒక రాజుగా తన ప్రజలకు ఎన్ని చేయాలో అవన్నీ చేసి చివరికి ఈ ప్రజల క్షేమం కొరకే, అదే ప్రజల పాప క్షమాపణ నిమిత్తం కొరకే ఆ రాజు తిరిగి ప్రాణం కూడా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెనకడుగు వేయాల. అయ్యా, నీ ప్రాణం పెట్టే సమయం వచ్చింది, మరి ఇప్పుడు ప్రాణం ఇస్తావా? లేదు. నీ రాజుగా కొనసాగుతావా? లేదు. ప్రాణం పెట్టేస్తా. నా ప్రాణం ఇవ్వకపోతే నేను రాజుని ఎలా అవుతాను? తన ప్రజల కోసం ప్రాణం పెట్టే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ప్రాణం పెట్టాడు. రాజుగా చిరస్థాయిగా నిలిచిపోయి మరలా యూదా గోత్రపు సింహము రాజుగా ఆయన 2వ రంగంలో రాబోతున్నాడు. ఈసారి రాజుగా వచ్చినప్పుడు ఆయన ప్రాణం పెట్టడానికి కాదు, తీసుకుపోవడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను యొక్క వంకర బుద్ధిని ఆ చేసే ఆకృతులన్నిటిని కూడా మటుమాయం చేసి వాడిని అనగదొరికి అందరినీ తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి, తన కుమారుడుగా కుమార్తెలుగా చేసుకుని ఆయన తీసుకువెళ్ళడానికి రాజుగా, ఈసారి రియల్ కింగ్ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఆ రాజుని వేడుకున్నాం. అయ్యా తండ్రి రాజు, నీవు నా దగ్గరికి నాయన, నేను కూడా నీ కుమారుని, నీ కుమార్తెని, రాజకుమారుని, నేను రాజకుమార్తెని. నా తండ్రి రాజు అయినప్పుడు నేను కూడా రాజుని, నేను కూడా రాణిని. మరి ఆ తండ్రికి ఏ అధికారం ఉందో అదే అధికారం నీకు కూడా ఉంది. ఆ అధికారం ఉందని మర్చిపోవాలి. నిన్ను బాధ పెట్టాలని చూసినవారు, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినవారు, నిన్ను తొక్కివేయాలని చూసినవారు అనుకోవచ్చు, కానీ నువ్వు ఎవరివే? నువ్వు రాజు యొక్క కుమార్తె, నువ్వు రాజు యొక్క కుమారుడివి. మరి నీకు కూడా అదే అధికారం ఉంది. ఎవరైతే నిన్ను మరి అనకదొరకాలని చూస్తున్నారో వారందరి పక్షాన రాజుకు విజ్ఞప్తి చేస్తే రాజు సైన్యాన్ని పంపించి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నిన్ను కాపాడతాడు. నీ యొక్క ఏమంటారు దాన్ని, నీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏమాత్రము ఉండదు. నీ గౌరవాన్ని పెంచి నీ యొక్క పేరును గొప్పగా ఉన్నతమైన స్థాయిలో సమాజంలో నిన్ను గొప్ప వ్యక్తిగా, తన కుమారుడుగా కుమార్తెగా నిలబెట్టాలనే ఆకాంక్షతో మన రాజు
ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సేవలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఒక మాటను చూడొచ్చు. నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు మాట జకర్యా గ్రంథంలో రాయబడింది. ఇది ప్రవక్తల యొక్క మాట. ప్రవక్త నోటి ద్వారా ప్రవచించిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించి, గ్రంథంలో రాయించి, ఆ మాటలు నెరవేర్పులో యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ వాడడం జరిగింది. యేసు ప్రభువు మరి స్వయంగా తనే రాజుగా గాడిద పిల్ల మీద గాడిద మీద దాని పక్కన గాడిద పిల్ల మీద 2 వాటి మీద ఆయన వస్తూ ఆ యెరూషలేములో జయప్రవేశం జరిగించారట. ఎవరట ఆయన? నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడు. ఆయన తన ముందు జరుగుతున్న దౌర్జన్యాలను ఓర్చుకునేవాడు కాదు. దుర్మార్గం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. అగత్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. తప్పక దాని పట్ల ఏం చేస్తాడట? ప్రతిచర్య జరుగుతుంది, ప్రతీకార చర్య ఖచ్చితంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన నీతిపరులను రక్షణ కలిగిన వాడును నేను రక్షిస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ రీతిగా ఉన్నాం. నీ రక్షకుడు, నీ రాజు, నీతిపరుడైన ఆ యేసయ్య వైపు చూస్తూ, ఇశ్రాయేలు రాజైన యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగుదాం. ఆ రాజు కుమారుడిగా, కుమార్తెగా మనం కూడా ఈ కింగ్డంలో, ఎవరి కింగ్డంలో ఉన్నాము? ద గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యంలో నీవు నేను ఉన్నాం. కాబట్టి అది మర్చిపోవద్దని, ఎవరు నిన్ను ఏమీ చేయలేరనే సంగతిని గుర్తుపెట్టుకొని ఆ రాజుకు మనం మొదలుపెడదాం. ఆ రోజు తప్పక త్వరలో రానయ్యన్నాడు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఆయన కృపకు మనము పాటుపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనములైనా ఈ మధ్యాహ్న కాల సేవలు నా తండ్రి శిఖిన సంఘ సహవాస ప్రార్థనలు పరిచయంలో మేమందరం కూడా పాల్గొన్న మనందరం జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ మంటల ఆదివారం ఇదిగోనైనా ఈ యెరూషలేము జయ ప్రవేశం మీకు జరిగించారు అయ్యా. శత్రుల గుండెలో దడబుట్టించారు ఆయన. వాళ్ళు వణికిపోయారు. మీరు చేసిన కార్యములు చూసి, మీ సైన్యములు చూసి భయపడ్డారు తండ్రి. మరి మేము కూడా మీ సైన్యముగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా మేము ఈ లోకంలో శత్రువును భయపెట్టాలంటే, శత్రువు మా దగ్గరకు రావాలంటే వణికిపోవాలా? యేసయ్యా నీ సైన్యమును మాకు అనుగ్రహించిన ఆయన. యేసయ్యా ఆ కంటి కనిపించిన రహస్య సైన్యమును మాకు కాపలాగా ఉంచు, మమ్మల్ని పరిరక్షిస్తూ నాయన మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పాట పాడుతులుగా దేవుని సేవార్థం కార్డులు సమర్పించుకుందాం.